దేవునితో సహవాసం చేసే ఏ వ్యక్తి అయినా పాపాన్ని చూసి ఓర్చుకోలేడు. నీలో అలాంటి మరి హృదయం ఉందా? ఎవరెలా పోతే నాకేంటండి, పాపం చేస్తే చేయనివ్వండి, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తే చేయనివ్వండి అని ఒక లేయిడ్ బ్యాక్ యాటిట్యూడ్ ఉందా? సోమరిపోతుగా, ఒక పొడపాంలాగా కదలకుండా, మెదలకుండా, ఎవరు ఎటు పోయినా పర్వాలేదులే, దేవునికి అవిధేయమైన కార్యాలు, దేవునికి అవమానాన్ని తీసుకొచ్చే పనులు నీ ఇంట్లో, నీ జీవితంలో గూడా జరుగుతున్నప్పటికీ, వాటిని గూర్చిన ఎలాంటి స్పందన లేని స్థితిలో ఉన్నావా? లేదంటే రోషం గలిగిన వ్యక్తిగా వాటిని గూర్చి నువ్వు బాధపడి, వాటిని గూర్చి వాటిని తిరిగి సవరించాలి అనే మనస్సు నీలో ఉందా? మోషేను గూర్చి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, మోషే నా ఇల్లంతటిలో చాలా నమ్మకస్తుడు, నమ్మకమైన వాడని దేవుడు మోషేని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు,